శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. మకర రాశి వారి రెండవ స్థాయి శక్తి సంకేతాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. అంటే మీకు త్వరలో అదృష్టం పట్టబోతోంది అని అర్థం. ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేలుకొలుపు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజయోగాలు, ఇవన్నీ మీ గొప్పతనాన్ని తెలియజేస్తాయి. మీరు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఇంతవరకు ఎవరూ చెప్పని దైవ సంకేతాలు తెలుసుకోవాలనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీకు ఆ అదృష్టం పట్టే దైవ సంకేతాలు, అందులో ఒక 2 సంకేతాలు మీకు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మకర రాశి వారి జీవితం నెమ్మదిగా ప్రారంభమవుతుంది, కానీ చివరికి శిఖరాన్ని చేరుతుంది. అదే మీ తుది మహిమ. కలలో మీరు ఎత్తైన కొండపైకి ఎక్కుతున్నట్టు అనిపిస్తే అది కష్ట సంకేతం కాదు, మీ జీవిత లక్ష్యం పెద్దదని సూచన. మీరు నెమ్మదిగా అయినా శిఖరాన్ని చేరే వ్యక్తి. మకర రాశి వారికి గత జన్మలో బాధ్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ జన్మలో కూడా బాధ్యత నుంచి తప్పించుకోలేరు. మీ జీవితంలో విజయాలు చాలా ఆలస్యంగా రావచ్చు, కానీ వచ్చిన తర్వాత ఎవరు వాటిని తీసుకోలేరు. అదే మకర రాశి కర్మ స్వభావం. మకర రాశి వారికి వెనుక భాగంలో లేదా భుజాల దగ్గర ఒత్తిడి అనిపిస్తే అది అలసట మాత్రమే కాదు, బాధ్యతలు దగ్గరవుతున్న సంకేతం. మీ శరీరం ముందే చెబుతోంది. మీరు బయట నిశ్శబ్దంగా కనిపించినా లోపల ఒక గట్టి సంకల్పంతో ఉంటారు. మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు ఆగరు. మకర రాశి వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారి ఆలోచనలు మరింత స్పష్టమవుతాయి. అక్కడే ప్రణాళికలు పుడతాయి. మీ చేతిలో జీవరేఖ దగ్గరగా చిన్న గీత ఉంటే జీవితంలో ఎన్నో పరీక్షలు వస్తాయి, కానీ ప్రతి పరీక్ష మీ స్థిరత్వాన్ని పెంచుతుంది. మకర రాశి వారికి చివరి క్షణంలో ఒక సహాయం కనిపిస్తుంది. అది యాదృచ్ఛికం కాదు, మీ కృషికి దైవ సహాయం. ఎవరైనా వ్యక్తి జీవితంలో మళ్ళీ మళ్ళీ కనిపిస్తే ఆ బంధం ఈ జన్మలో ప్రారంభం కాలేదు, గత జన్మలోని కర్మ కొనసాగుతోంది అని అర్థం. మీ బొటన వేలు మీద స్పష్టమైన వలయం ఉంటే మీరు నెమ్మదిగా ఎదిగే నాయకులవుతారు. ముందుగా పని, తర్వాతే గుర్తింపు. మీ కలలో రాతి మెట్లు ఎక్కుతున్నట్టు కనిపిస్తే మీ జీవితంలో పదే పదే ఎదుగుదల జరుగుతోంది. మకర రాశి వారికి ఒక వయస్సు తర్వాత జీవితం పూర్తిగా మారుతుంది. ఇది విధి మలుపు. మీ అదృష్టం నెమ్మదిగా పనిచేస్తోంది అని అర్థం, కానీ ఒక్కసారి తెరుచుకుంటే దాన్ని ఆపడం కష్టం. మీ నుదురు దగ్గర ఒత్తిడి అనిపిస్తే ఒక ముఖ్యమైన నిర్ణయం మీ మనసులో పనిచేస్తోంది. రాత్రి వచ్చిన ఆలోచనలు కొన్నిసార్లు మీ జీవిత దిశను మార్చుతాయి. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా ఏదో అజ్ఞాత శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మీ చేతి విధిరేఖలో చిన్న విరామం ఉంటే జీవితంలో ఒక పెద్ద మార్పు జరిగే అవకాశం ఉంది. ఒక దశ తర్వాత మీ ఆలోచనలు పరిపక్వంగా మారతాయి. అది మీ రెండో జీవితంగా గుర్తించాలి. మీరు ఇతరులతో పోటీ పడరు, మీరు మీ గతాన్ని దాటడానికి ప్రయత్నిస్తారు. మీ చూపుడు వేళ్లపై లూపు ఉంటే మీరు క్రమశిక్షణతో పనిచేసే వ్యక్తి అవుతారు. మీ కలలో మంచుతో కప్పబడిన కొండ కనిపిస్తే మీ జీవితంలో శాంతి దశ దగ్గరలో ఉంది అని అర్థం. మీ కష్టం వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ ఒక రోజు అన్నీ ఒకేసారి ఫలిస్తాయి. మీ చేతిలో స్వల్ప స్పందన అనిపిస్తే ఒక పని పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. గాలి ఒక్కసారిగా దిశ మార్చినట్టు అనిపిస్తే మీ నిర్ణయం మళ్ళీ ఆలోచించాలి. మీకు ఒక ప్రదేశం పరిచయం ఉన్నట్టు అనిపిస్తే అది గత జన్మ గుర్తు కావచ్చు. మీరు పూర్తిగా అలసిపోయిన రోజుల్లో కూడా ఒక చిన్న సంఘటన మీకు బలం ఇస్తుంది.
మకర రాశి వారు చర్చల తర్వాతే చివరి నిర్ణయం తీసుకునే శక్తి కలవారవుతారు. విజయం వచ్చినప్పుడు అహంకారం రావచ్చు, దాన్ని నియంత్రించాలి. మీ కళ్ళల్లో ఒక గంభీరత ఉంటుంది, మనుషులు దాన్ని గమనిస్తారు. కొన్ని సంవత్సరాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చుతాయి. మీ చేతిలో త్రిభుజం ఉంటే రక్షణ, అదృష్ట సంకేతంగా చెప్పాలి. మీ కలలో శిఖరంపై నిలబడితే మీ లక్ష్యం దగ్గరలో ఉంది అని అర్థం. ఒక పాత వ్యక్తి మళ్ళీ మళ్ళీ జీవితంలోకి వస్తే ఒక కర్మ పూర్తవుతోంది అనే సంకేతం. మీ నుదురు వేడిగా అనిపిస్తే ఒక ఆలోచన రూపం దాల్చుతోంది. ఒక పేరు మీద పదే పదే గుర్తొస్తే ఆ బంధం ఇంకా పూర్తి కాలేదు అని అర్థం. మీ కలలో దీపం మెల్లగా మండితే శాంతి దశ ప్రారంభమవుతోంది. మీ చేతిలో చతురస్రాకారం ఉంటే ప్రమాదం నుంచి రక్షణ సంకేతంగా చెప్పవచ్చు. మీ లోపల ఒక నిర్మాణ శక్తి ఉంది, అదే మీ ఎదుగుదల. మీరు మాట్లాడక ముందే చాలా గమనిస్తారు. మీ చేతి మధ్య వేలు మీద ద్వంద్వ లూపు ఉంటే మీరు వ్యూహాత్మక ఆలోచన కలవారుగా ఉంటారు. మీ కలలో పాత కోట కనిపిస్తే మీ గత అనుభవం మీకు రక్షణగా మారుతుంది. మీ చేతి మణికట్టు దగ్గర స్పందన అనిపిస్తే ఒక పాత పని మళ్ళీ ప్రారంభమవుతోంది అని అర్థం. ఏ కారణం లేకుండా ఒక స్థిరత్వం అనిపిస్తే మీ నిర్ణయం సరైనదనే సంకేతం. మీకు ఒకసారిగా దేవాలయం గుర్తొస్తే మీకు మార్గం చూపే సంకేతంగా చెప్పవచ్చు. కలలో ఆకాశం నుంచి కాంతి పడుతున్నట్టు కనిపిస్తే అది ప్రమాద సంకేతం కాదు, మీ జీవితంలో ఒక దాచిన అవకాశం త్వరలో వెలుగులోకి రాబోతోందని సూచన. మీ కృషి గుర్తింపు పొందుతుంది. మీ భుజం వెనుక చిన్న పుట్టుమచ్చ ఉంటే మీరు ఇతరుల బాధ్యత మోసే వ్యక్తిగా ఉంటారు. ఒక నిర్ణయం ముందు హృదయం వేగంగా కొట్టుకుంటే అది మీ ఆత్మ సంకేతం. మీకు అకస్మాత్తుగా కాంతి కనిపిస్తే అదృష్ట దశ ప్రారంభమవుతోంది అని అర్థం. మీ వేలి ముద్రలో త్రికోణం ఉంటే మీరు వ్యూహాత్మక ఆలోచన కలవారుగా ఉంటారు. ఒక వయసు తర్వాత మీ జీవితం పూర్తిగా మారుతుంది. మీరు ఉదయం మౌనంగా ఉండటం మీ ఆలోచనలకు స్పష్టతను ఇస్తుంది. మీ కలలో పక్షి ఎగురుతూ కనిపిస్తే మీ అడ్డంకులు తొలగిపోతాయి. మీ మాటలు మనుషుల నిర్ణయాలను మార్చగలవు. మీ కుడి చేయి వేడిగా అనిపిస్తే ఒక పని ప్రారంభ దశలో ఉంది అని అర్థం. మీ చేతి హస్తరేఖల్లో స్టార్ ఉంటే మీ జీవితంలో ఒక దశలో ప్రజల దృష్టి మీపై పడుతుంది. ఒక వ్యక్తితో అనూహ్యంగా అనుబంధం అనిపిస్తే అది గత జన్మ బంధంగా గుర్తించాలి. మీరు నాయకత్వానికి పుట్టిన వ్యక్తి. రాత్రి వచ్చిన ఆలోచన మీ దారి కావచ్చు. మీరు మిమ్మల్ని అర్థం చేసుకున్న రోజు మీ జీవితం మారుతుంది. సర్వేజన సుఖినో భవంతు.